మీరు ఎవరి కాల్ హిస్టరీ అయినా తెలుసుకోవచ్చు. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అవసరం లేదు. ఎటువంటి అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పే ఈ ట్రిక్ మీరు యూజ్ చేస్తే 1 మినిట్‌లో ఎవరి కాల్ హిస్టరీ అయినా మనం తెలుసుకోవచ్చు. ట్రిక్ చెప్పే ముందు మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ మొబైల్‌లో ఎస్ఎంఎస్ యాప్ ఓపెన్ చేయండి. సింపుల్‌గా మీ మెసేజెస్ యాప్‌ని ఓపెన్ చేసి 1-to-1కి ఈపీఆర్, ఈబిల్ ఏ మంత్ అయితే ఆ మంత్ టైప్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్‌ని టైప్ చేసి సెండ్ చేయండి. అంతే. మీ జీమెయిల్‌కి మెయిల్ వస్తుంది. వచ్చిన మెయిల్ మీద ట్యాప్ చేసి లాస్ట్‌కి వెళ్తే పీడిఎఫ్ ఉంటుంది. పీడిఎఫ్ ఓపెన్ చేయండి. పాస్వర్డ్ అడుగుతుంది. మీ మెసేజ్‌లో వచ్చిన ఈ బిల్ పాస్వర్డ్‌ని కాపీ చేసి పేస్ట్ చేయండి. అంతే. మీరు సెలెక్ట్ చేసుకున్న మంత్ కాల్ హిస్టరీ మొత్తం వస్తుంది. ఇది కేవలం ఎయిర్టెల్ యూజర్స్‌కి మాత్రమే. మీరు పాస్ట్ 6 మంత్స్‌లో జరిగిన కాల్ హిస్టరీని మొత్తం తెలుసుకోవచ్చు. అలానే ప్రెజెంట్ రన్ అవుతున్న మంత్ గురించి అయితే మీకు కాల్ హిస్టరీ రాదు. అలానే ఇది ఓన్లీ ప్రీపెయిడ్ యూజర్స్‌కి మాత్రమే. పోస్ట్ పెయిడ్ యూజర్స్‌కి రాదు. జియో యూజర్స్ అయితే ఎలా తెలుసుకోవచ్చో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో వీడియో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి.